Hello all, good morning. Today we're going to discuss about Active Directory Domain Services. Active Directory Domain Service గురించి మాట్లాడుకుందాం. సో Active Directory Domain Services మాట్లాడే ముందు వర్క్ గ్రూప్ మోడల్ డొమైన్ మోడల్, యాక్చువల్గా వర్క్ గ్రూప్ మోడల్ డొమైన్ మోడల్ గురించి నేను మీకు నిన్నే చెప్పాను. జస్ట్ ఒక రీక్యాప్ ఇచ్చుకొని మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో వర్క్ గ్రూప్ మోడల్ అంటే ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్ మీద కంట్రోల్ ఉండదు. సో ఆల్ ఆర్ సేమ్ పీర్స్ ఒక కంప్యూటర్ మీద ఇంకొక కంప్యూటర్కి అనేది మనకి వర్క్ గ్రూప్ మోడల్లో కంట్రోల్ ఉండదు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన డెస్క్టాప్ సిస్టమ్స్, మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్ని వర్క్ గ్రూప్ మోడల్ సిస్టమ్స్ అంటారు. సో నెక్స్ట్ డొమైన్ మోడల్ అంటే ఏంటంటే కంప్యూటర్స్ పైన ఇంకో కంప్యూటర్స్కి కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఉండడం వల్ల ఆ కంప్యూటర్స్ మిగతా కంప్యూటర్స్ని అన్నిటిని మేనేజ్ చేస్తుంది. సో ఆ కంప్యూటర్నే మనం డొమైన్ కంట్రోలర్ అంటాం. ఆ కంప్యూటర్నే మనం డొమైన్ కంట్రోలర్ అంటాం. ఆ డొమైన్ కంట్రోలరు ఆ కంప్యూటర్ ఎలా అయింది అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆ కంప్యూటరు మనకి డొమైన్ కంట్రోలర్గా మారింది. ఆ కంప్యూటర్ మనకి డొమైన్ కంట్రోలర్గా మారింది. సో అది ఎలా మారింది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో అది వర్క్ గ్రూప్ మోడల్ అండ్ డొమైన్ మోడల్. నెక్స్ట్ మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ గురించి మనం చెప్పుకునే ముందు నిన్న మనం ఐపీ అడ్రస్ల గురించి చెప్పుకున్నాం. సో ఐపీ అడ్రస్లు అనేవి ఎలా అసైన్ చేయాలి ఏంటనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో ఐపీ అడ్రస్లు అసైన్ చేసే ముందు మనం వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్? ఏడిడిఎస్ అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్, షార్ట్ ఫామ్లో ఏడిడిఎస్ అంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏడిడిఎస్ అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. డేటాబేస్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూజర్ ఐడెంటిటీ, కంప్యూటర్స్, గ్రూప్స్, సర్వీసెస్ అండ్ రిసోర్సెస్. అసలు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్లో ఏముంటాయి? ఆ సర్వీసెస్లో ఏముంటాయంటే మనకి యూజర్ ఐడెంటిటీ అంటే యూజర్ నేమ్స్, కంప్యూటర్స్, గ్రూప్స్, సర్వీసెస్, రిసోర్సెస్ ఉంటాయి. ఓకే, సో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోలర్ అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ డొమైన్ కంట్రోలర్ ఆల్సో host services that the authentication users and computer accounts when they log on to a domain. సో దీన్ని ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే దట్ అథెంటికేషన్ అంటే ఏంటి? మీరు క్లయింట్ కంప్యూటర్స్లో లాగిన్ అయ్యాలంటే ఈ సర్వర్ అథెంటికేషన్ ఇవ్వాలి, అంటే అప్రూవల్ ఇవ్వాలి. నేను మీకు ఇది మనకి డొమైన్ కంట్రోలర్ డిసి డొమైన్ కంట్రోలర్. ఈ డొమైన్ కంట్రోలర్ ఇది ఒక సిస్టమ్. బిఫోర్ ఇది ఒక నార్మల్ సిస్టమ్. ఓకే, ఇది ఒక నార్మల్ సిస్టమ్ కంప్యూటర్. దట్స్ ఎ కంప్యూటర్, మీ కంప్యూటర్. ఓకే, ఇది ఒక కంప్యూటర్. ఈ కంప్యూటర్లో నేను యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఏడిడిఎస్ సర్వీసెస్ని ఇన్స్టాల్ చేశాను. సో అప్పుడు ఈ కంప్యూటర్ అనేది ఏమైందంటే డొమైన్ కంట్రోలర్ అయింది. అప్పుడు ఈ కంప్యూటర్ ఏమైంది? డొమైన్ కంట్రోలర్, డిసి డొమైన్ కంట్రోలర్ అయింది. అప్పుడు ఈ కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్ అయింది. సో ఈ డొమైన్ కంట్రోల్ అవ్వడం వలన ఇప్పుడు నేను మిగతా పీసీస్ ఉన్నాయి ఇక్కడ, మిగతా కంప్యూటర్స్. ఇవన్నీ కంప్యూటర్స్. లెట్స్ అజ్యూమ్ దీస్ ఆర్ ద కంప్యూటర్స్. సిస్టమ్ 1, ఓకే, లేదా మీరు కంప్యూటర్ 1 ఎలా అయినా అనుకోవచ్చు. సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4, ఇలా కంపెనీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, అవునా? సిస్టమ్ 5. సో కంప్యూటరు డొమైన్ కంట్రోలర్ అయినప్పుడు, అంటే డొమైన్ కంట్రోల్ ఎప్పుడు అవుతుంది? యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేస్తే ఆ కంప్యూటర్ మనకి డొమైన్ కంట్రోలర్ అవుతుంది. సో డొమైన్ కంట్రోలర్ అయినప్పుడు మిగతా సిస్టమ్స్ ఏం చేస్తానంటే నేను ఈ సిస్టమ్స్ని
ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేస్తాను. డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేస్తాను. వన్ సెకండ్. ఈ డొమైన్ కంట్రోలర్కి నేను యాడ్ చేస్తాను. ఓకే, నేను ఈ డొమైన్ కంట్రోలర్కి కంప్యూటర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వన్స్ ఈ కంప్యూటర్స్ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయితే ఈ డొమైన్ కంట్రోలర్కి ఈ కంప్యూటర్స్ మీద కంట్రోల్ వచ్చేస్తుంది. కంట్రోల్ వస్తుంది. సో కంట్రోల్ రావడం వల్ల ఈ డొమైన్ కంట్రోల్ ఏం చెప్తే అవి చేయాలి. ఎలా చెప్తే అలా చేయాలి. కంప్లీట్ కంట్రోల్ అనేది సిస్టమ్స్ పైన ఈ డొమైన్ కంట్రోలర్కి వచ్చేస్తుంది. సో అది ఈరోజు మనం ఎలా యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్, నేను ఏడిడిఎస్ సర్వీసెస్ని ఎలా ఈ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మిగతా కంప్యూటర్స్ని ఎలా ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేయాలనేది మనం ఈరోజు క్లాస్. ఓకే ఓకే సో మిగతా ఏంటంటే అసలు డొమైన్ కంట్రోలర్ యొక్క కంప్లీట్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఉంచాను. ఓకే, పర్పస్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ యొక్క పర్పస్ ఏంటి? ప్రొవైడ్స్ యూజర్ లాగాన్ అథెంటికేషన్ సర్వీస్ యూజింగ్ కెర్బెరోస్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే అప్పుడు ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్ యాడ్ అయినాయో ఈ కంప్యూటర్లో ఉన్న యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కేజీఎఫ్, లెట్స్ సే ర్యాండమ్ కేజీఎఫ్ విక్రమ్ జై వీళ్ళు యూజర్స్. ఈ యూజర్స్ మనకి ఏడిడిఎస్ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్లో ఉన్నారు కదా. ఈ యూజర్స్ కెన్ లాగిన్ టు ఎనీ సిస్టమ్. ఈ సిస్టంలో ఏ సిస్టంలోకైనా ఈ యూజర్స్ ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు. చూసారా, వన్స్ ఈ కంప్యూటర్స్ ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయిపోతే డొమైన్ కంట్రోల్ మీద అథారిటీ వచ్చింది, డొమైన్ కంట్రోలర్కి వీటి మీద కంట్రోల్ వచ్చేస్తుంది. సో డొమైన్ కంట్రోలర్లో ఉన్న యూజర్స్తో మాత్రమే ఈ కంప్యూటర్లో లాగిన్ అవ్వగలము. మనం ఈ యూజర్లో ఈ కంప్యూటర్లో ఉన్న యూజర్ ఎవరైతే ఉంటారో యూజర్స్ వాళ్ళతో లాగిన్ అవ్వలేము, మనం లాగిన్ అవ్వలేము. సో ఈ కంప్యూటర్లో ఈ సిస్టమ్స్లో మనం లాగిన్ అవ్వాలంటే ఈ డొమైన్ కంట్రోల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి, తీసుకుంటేనే మనం లాగిన్ అవ్వగలం. సో అప్రూవల్ ఎవరు తీసుకుంటారంటే ఆటోమేటిక్గా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే చాలు, ఆటోమేటిక్గా అప్రూవల్ రిక్వెస్ట్ అనేది డొమైన్ కంట్రోలర్కి వెళ్తుంది. డొమైన్ కంట్రోలర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉంది అంటే అప్రూవల్ ఇచ్చేస్తుంది, లాగిన్ అయిపోతుంది. సో అది బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్, అది బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్. టు సెంట్రలైజ్ అండ్ డీసెంట్రలైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో యాక్టివ్ డైరెక్టరీ ఉండడం వల్ల మనం రిసోర్స్ని సెంట్రలైజ్ అండ్ డీసెంట్రలైజ్డ్ మేనేజ్ చేయగలం. సో ఇప్పుడు ఇది సెంట్రలైజ్డే కదండి. సో ఎక్కడ యూజర్స్ ఉంటారో ఆ యూజర్స్తో లాగిన్ అవ్వగలం. సో సెంట్రలైజ్డ్, ఇంకే యూజర్స్ లాగిన్ అవ్వగలరు, ఇందులో ఉన్న యూజర్స్తో మాత్రమే మనం ఈ సిస్టమ్స్లో లాగిన్ అవ్వగలం. డీసెంట్రలైజ్డ్ అనేది మీకు అప్కమింగ్ క్లాసుల్లో వస్తుంది. టు సెంట్రలీ ఆర్గనైజ్ అండ్ మేనేజ్ ఏంటి? యూజర్ అకౌంట్స్, కంప్యూటర్స్, గ్రూప్స్, నెట్వర్క్ రిసోర్సెస్. ఎనేబుల్ authorized users to easily locate network resources. సో మనం నెట్వర్క్ రిసోర్సెస్ని ఈజీగా లొకేట్ చేయగలం. మనం ఏదైనా రిసోర్సెస్ అంటే మనం ఫైల్స్ అవ్వచ్చు, డైరెక్టరీస్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, ప్రింటర్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఏవైనా అన్ని రిసోర్స్నే అంటాం మనం. ఓకే, రౌటర్స్, ఫైర్ వాల్స్ ఏవైనా మనం ఈజీగా లొకేట్ చేయగలం. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది కాబట్టి, అందర్స్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఈ డొమైన్ కంట్రోలర్లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, సో వాట్ ఈజ్ డొమైన్? డొమైన్ అంటే ఏంటి? డొమైన్ అనేది ఒక లాజికల్ వర్డ్ అండి, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థింగ్. ఇది సర్వర్ కాదు, దిస్ ఇస్ నాట్ ఫిజికల్ థింగ్, ఇట్స్ ఎ లాజికల్ థింగ్. డొమైన్ అంటే ఏంటి? ఎ డొమైన్ ఈజ్ ఎ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యూజర్, కంప్యూటర్ అండ్ గ్రూప్ ఆబ్జెక్ట్స్
for purpose of management and security. Creating initial domain controller in the network is also created domain. You cannot have a domain without at least one domain controller. Each domain is identified by the DNS domain name. సో ఇక్కడ డొమైన్ అనేది ఒక లాజికల్ థింగ్ అని చెప్పాను, ఫిజికల్ గా ఉండదు. మనం డొమైన్ ఒక లాజికల్ నేమ్ అంతే అది. సో ఆ డొమైన్ నేమ్ ఎలా వస్తుంది అంటే, వన్స్ ఒక కంప్యూటర్లో డొమైన్ కంట్రోలర్ కాన్ఫిగర్ అయితే, ఏం చెప్పాను కదా, ఈ కంప్యూటర్లో డొమైన్ కాన్ఫిగర్ అయితే అంటే మనం ఏడిడిఎస్ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తే ఈ కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్ అయిపోద్ది అని చెప్పాను. సో ఈ డొమైన్ కంట్రోలర్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ డొమైన్ కంట్రోలర్ నేమ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ infosys.com, ఓకే, లేదా విప్రో, ఓకే, విప్రో కంపెనీ నేమ్ wipro.com. ఇలా దీన్ని మనం డొమైన్ నేమ్ అంటాం, సో ఇక్కడ మనం arn.com అనే డొమైన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు arn.com అనే డొమైన్ క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ డొమైన్ నేమ్. ఓకే, దిస్ ఇస్ డొమైన్ నేమ్. ఓకే, డొమైన్ నేమ్ ఏంటండి? arn.com. arn.com అనేది డొమైన్ నేమ్, డొమైన్. ఓకే, డొమైన్ ఆర్ డొమైన్ నేమ్. ఓకే, సో కమింగ్ టు డొమైన్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. డొమైన్ ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్, సింపుల్గా ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ షేర్స్ కామన్ డేటాబేస్ ఈజ్ కాల్డ్ డొమైన్. అలా కూడా మనం అనొచ్చు, ఎలా కూడా అనొచ్చు. సో ఇది ఎంట్రీ ప్రాస్పెక్టివ్ లో మీకు ఇస్తున్నాను, నేను మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి. సో ఇది ఎంట్రీ ప్రాస్పెక్టివ్ లో మీరు ఇలానే చెప్పాలి, వాట్ ఈస్ డొమైన్ అంటే. ఓకే, వాట్ ఈస్ డొమైన్ కంట్రోలర్? డొమైన్ కంట్రోలర్ అంటే ఏం చెప్పాను, ఇది డొమైన్ కంట్రోలర్. ఒక కంప్యూటర్లో మనం ఏడిడిఎస్ ని ఇన్స్టాల్ చేస్తే అది డొమైన్ కంట్రోలర్ అవుతుందని చెప్పాను. సో ఇన్ ఎంట్రీ ప్రాస్పెక్టివ్ అండ్ టెక్నికల్ వేలో మనం డొమైన్ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ ఏంటి అనేది నేను ఇక్కడ రాశాను. ఏ డొమైన్ కంట్రోలర్ ఈజ్ ఎ సర్వర్ that is configured to store a copy of ADDS database and copy of sysvol. ఓకే, సో ఇది డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటంటే ఇదండి, ఇలా మనం చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, ఆల్ డొమైన్ కంట్రోలర్ ఎక్సెప్ట్ RODC స్టోర్ రీడ్ రైట్ కాపీ ఆఫ్ బోత్ ntds.dat అండ్ sysvol. సో ntds.dat అనేది ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ యొక్క డేటాబేస్ ఫైలు, అండ్ సిస్వాల్ ఫోల్డర్ కూడా. సిస్వాల్ ఫోల్డర్ ఏంటంటే ఇందులో పాలసీస్ టెంప్లెట్స్ ఉంటాయి, పాలసీస్ యొక్క టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి యాక్టివ్ డైరెక్టరీ యొక్క డేటాబేస్ ఫైల్స్ అనొచ్చు మనం. యాక్టివ్ డైరెక్టరీ అనేది కైండ్ ఆఫ్ డేటాబేస్. ఆ డేటాబేస్ కి ఫైల్స్ ఏంటంటే ntds.dat అండ్ sysvol ఫోల్డర్. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. So ntds.dat is a database itself, and sysvol folder contains all the template settings of group policies. Template settings అనేవి, గ్రూప్ పాలసీ యొక్క టెంప్లెట్ సెట్టింగ్స్ అనేవి ఈ sysvol folder లో ఉంటాయి. గ్రూప్ పాలసీస్, ఇది యాక్చువల్గా ఇది న్యూ వర్డ్ టు యూ గైస్. గ్రూప్ పాలసీస్ అంటే పాలసీస్, మనం పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు బయట గవర్నమెంట్స్ కూడా పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. పాలసీస్ ఇంప్లిమెంట్ పాలసీస్ క్రియేట్ చేసి ఆ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకే, మనం చాలా పాలసీస్ చూస్తూనే ఉన్నాం, గవర్నమెంట్ పాలసీస్. సో ఆ పాలసీస్ అన్ని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇట్స్ అ పాలసీ. లైక్ ఎలా అయితే గవర్నమెంట్స్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తాయో, మనం ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీలో కూడా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఆ పాలసీస్ ఎలా ఉంటాయి అనేది మీకు అప్కమింగ్ క్లాస్లో అర్థం అవుతుంది. సో ఆ పాలసీస్ అనేవి, మనం ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ అనేవి ఈ కంప్యూటర్స్ అన్ని ఫాలో అవ్వాలి, ఈ కంప్యూటర్స్ అన్నిటికీ అప్లై అవుతాయి ఆ పాలసీస్. ఓకే, నెక్స్ట్, డొమైన్ కంట్రోలర్ హోస్ట్ సెవరల్ అదర్ యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ సర్వీసెస్.
including Kerberos authentication service and key distribution center. So domain controller అనేది hosts several other related active directory services. Other active directory services కూడా host చేస్తుంది. అవి Kerberos authentication protocol. సో ఈ Kerberos authentication protocol ఉండడం వల్లనే మనకి ఈ డొమైన్ కంట్రోలర్ అండ్ ఈ క్లయింట్స్ మధ్య వీటిని క్లయింట్స్ అంటామండి. మనం వీటిని క్లయింట్ కంప్యూటర్స్ అంటాం. అప్పుడు క్లయింట్ మిషన్స్ మనం సిఎం అన్నాం. సిఎం అంటే క్లయింట్ మిషన్ అండి. క్లయింట్ మిషన్, క్లయింట్ సిస్టమ్, వాట్ ఎవర్ వీ కెన్ కాల్ ఇట్. దీస్ ఆర్ ఆల్ క్లయింట్ మిషన్స్. ఓకే, ఇవన్నీ క్లయింట్ మిషన్స్. ఓకే, సో ఇప్పుడు అన్ని క్లయింట్ మిషన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ సిస్టమ్స్ సిస్1 ఈ సిస్1 బిఫోర్ స్టేట్ ఏంటి, వర్క్ గ్రూప్ సిస్టమ్స్. ఇవి ఈ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అవ్వక ముందు ఈ సిస్టమ్స్ వర్క్ గ్రూప్ సిస్టమ్స్. వన్స్ యాడ్ అయిన తర్వాత ఇవి మనకి క్లయింట్ మిషన్స్ అవుతాయి. క్లయింట్ మిషన్స్ టు ద సర్వర్, డొమైన్ కంట్రోలర్కి ఇవన్నీ క్లయింట్ మిషన్స్ అయిపోతాయి. ఓకే, సో ఇవన్నీ ఇంతకుముందు ఇవి వర్క్ గ్రూప్ మిషన్స్. వన్స్ యాడ్ అయిన తర్వాత ఇవన్నీ క్లయింట్ మిషన్స్ అయిపోతాయి. సో అప్పుడు డొమైన్ కంట్రోలర్కి ఈ సిస్టమ్స్ మీద కంట్రోల్ వచ్చేస్తుంది. ఓకే, సో కంట్రోల్ వచ్చిన తర్వాత వీటిని మేనేజ్ చేయాలి అంటే ఈ సిస్టమ్స్లోకి సో అండ్ సో యూజర్ లాగిన్ అవుతాడు. సో లాగిన్ అవుతాడు, వర్క్ చేస్తాడు, మళ్ళీ లాగౌట్ అయిపోతాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ డొమైన్ కంట్రోలర్ ఈ సిస్టమ్స్ అన్ని కంట్రోల్ చేయగలుగుతుంది అంటే కారణం Kerberos authentication protocol అండి, కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అండి. ఇవి ఉండడం వల్ల డొమైన్ కంట్రోలర్ క్లయింట్ మిషన్స్ ని మనకి మేనేజ్ చేయగలుగుతుంది. ఓకే, సో Kerberos ప్రోటోకాల్ ఏం చేస్తుంది? Kerberos authentication సర్వీస్ యూజ్డ్ టు బై యూజర్ అండ్ కంప్యూటర్ అకౌంట్ ఫర్ లాగింగ్ అథెంటికేషన్. ఈ Kerberos ఏం చేస్తుందంటే, మనం క్లయింట్ మిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ విక్రమ్ జే అని ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ఇందులో లాగిన్ అయ్యారు అనుకోండి. లాగిన్ అయితే ఆ రిక్వెస్ట్ అనేది డొమైన్ కంట్రోలర్కి వెళ్తుంది. డొమైన్ కంట్రోలర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేస్తుంది, నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావా లేదా. ఇస్తే ప్లస్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ డేటాబేస్లో ఉందా లేదా, ఉంది, యూజర్ నేమ్ కరెక్ట్, పాస్వర్డ్ కరెక్ట్, దెన్ నీకు అప్రూవల్ ఇస్తుంది టు లాగిన్ టు ద సిస్టమ్, ఈ సిస్టంలోకి లాగిన్ అవ్వడానికి. లేకపోతే అప్రూవల్ ఇవ్వదు. సో అప్రూవల్ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది, మీకేం కనిపించదు. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొడితే లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యిందా, దట్ మీన్స్ మీకు అప్రూవల్ వచ్చినట్లు. లాగిన్ అవ్వలేకపోతున్నారా అంటే మీ పాస్వర్డ్ తప్పు ఉండొచ్చు, లేదా యూజర్ తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీకు అప్రూవల్ రాలేదని అర్థం. ఓకే, సో అది మీకు చెప్తాను అప్కమింగ్ క్లాస్లో, ఎలా అప్రూవల్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తాను నేను అప్కమింగ్ క్లాస్లో. సో కేడిసి, కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఈ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సర్వీస్ ఏం చేస్తుందంటే, సర్వీస్ దట్ ఇష్యూస్ ద టికెట్ గ్రాంటింగ్ TZT to an account that log on to the ADDS domain. సో కీ డిస్ట్రిబ్యూషన్స్ కూడా టికెట్ గ్రాంటింగ్, ఇది కూడా బ్యాక్ ఎండ్ లో జరిగే, అంటే Kerberos అనేది ఒక ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, అథెంటికేషన్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మనకి యూజర్ అనేది ఈ సిస్టంలో లాగిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ Kerberos. ఈ Kerberos అనేది ప్రోటోకాల్. ఈ Kerberos అనేది ప్రోటోకాల్ లేకపోతే ఎవరు లాగిన్ అవ్వలేరు. ఓకే, మరి Kerberos అనే ప్రోటోకాల్ ఉంటే లాగిన్ అయిపోతారు. మరి ఎలా లాగిన్ అవుతారంటే ఇదండి, TZT, KDC అంటే కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఈ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఏంటంటే TZT, టికెట్ గ్రాంటింగ్ టికెట్. అంటే ఏంటి, నేను చెప్పాను కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఆ రిక్వెస్ట్ అనేది ఏడీకి వెళ్తుంది, అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ అప్రూవల్ వస్తుంది. ఇదంతా TZT అండి.
అంటే టికెట్ గ్రాంటింగ్ టికెట్, ఈ టీజీటీ ప్రాసెస్, దాన్ని కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంట. ఈ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది మనకి అకౌంట్ లాగాన్ ప్రాసెస్ని చూసుకుంటుంది. అది నేను మీకు అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్. సో ఇగోండి, ఇక్కడే లాగాన్ ప్రాసెస్ ఉంది. ఇక్కడే లాగాన్ ప్రాసెస్ ఉంది. ఎలా లాగాన్ ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో అంటే, యూజర్ అకౌంట్ ఏం చేస్తుంది అంటే, సో అండ్ సో లెట్స్ జే అనుకుందామండి. జే ఇక్కడ లాగిన్ అవుతున్నాడు. జే లాగిన్ అవుతున్నాడు, ఇక్కడ ఈ సిస్టంలో లాగిన్ అవుతున్నాడు. ఓకే, జే ఈ సిస్టంలో లాగిన్ అవుతున్నాడు. సో జే లాగిన్ అవుతున్నప్పుడు యూజర్ అకౌంట్ ఏది, జే ఈజ్ అథెంటికేటెడ్ టు డొమైన్ కంట్రోలర్. సో డొమైన్ కంట్రోలర్తో అథెంటికేటెడ్ యూజర్, ఎందుకంటే ఆథరైజ్డ్ యూజర్ డొమైన్ కంట్రోలర్లోనే జే అని యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ అథెంటికేటెడ్ యూజర్. నెక్స్ట్, డొమైన్ కంట్రోలర్ రిటర్న్ టీజీటీ బ్యాక్ టు ద క్లయింట్. టీజీటీని అంటే టికెట్ గ్రాంటింగ్ టికెట్ ఇస్తుంది. క్లయింట్ యూజెస్ టీజీ టు అప్లై ఫర్ యాక్సెస్ టు వర్క్ స్టేషన్. సో ఎప్పుడైతే గ్రాంటింగ్ ఇచ్చిందో, అంటే డొమైన్ కంట్రోలర్ ఈ జే అనే యూజర్ ఉన్నాడు, డేటాబేస్లో ఉన్నాడు, సో అప్రూవల్ ఇస్తుంది. దట్ ఈస్ టీజీటీ, టికెట్ గ్రాంటింగ్ టికెట్. సో డొమైన్ ఏం చేస్తుంది, టీజీటీ క్లయింట్కి టికెట్ గ్రాంటింగ్ టికెట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత క్లయింట్ ఏం చేస్తుంది అంటే, యూజెస్ టీజీటీ టు అప్లై ఫర్ యాక్సెస్ టు వర్క్ స్టేషన్. అప్లై యాక్సెస్ ఈ వర్క్ స్టేషన్లో అప్లై చేస్తుంది, యాక్సెస్ని అప్లై చేస్తుంది. డొమైన్ కంట్రోలర్ నుంచి వచ్చిన టీజీటీని అంటే అప్రూవల్ని అప్లై చేస్తుంది. ఓకే, అప్రూవల్ని అప్లై చేసిన తర్వాత డొమైన్ కంట్రోలర్ గ్రాంట్ యాక్సెస్ టు ద వర్క్ స్టేషన్. అప్పుడు డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు యూజర్కి ఇస్తే సరిపోదు, అక్కడ సిస్టమ్ కూడా ఇవ్వాలి. సో డొమైన్ కంట్రోలర్ గ్రాంట్స్ యాక్సెస్ టు ద వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్కి అప్రూవల్ ఇస్తుంది. సో జే కెన్ లాగిన్ టు యువర్ మిషన్ అని, జేని యూజరు లాగిన్ అవ్వచ్చు, ఈ మిషన్లో లాగిన్ అవ్వచ్చు అని వర్క్ స్టేషన్ కూడా అప్రూవల్ ఇస్తుంది. నౌ క్లయింట్ యూజెస్ టీజీటీ టు అప్లై యాక్సెస్ టు ద సర్వర్. అప్పుడు క్లయింట్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే వర్క్ స్టేషన్ కూడా అప్లై చేస్తే, వర్క్ స్టేషన్ ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ అండి, అక్కడ సిస్1. సో అప్పుడు క్లయింట్ యూజెస్ టీజీటీ టు అప్లై యాక్సెస్ టు ది సర్వర్. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే సర్వర్ నుంచి అప్రూవల్ వచ్చిందో ఆ అప్రూవల్ మళ్ళీ సర్వర్కి పంపించి అప్రూవల్ తెచ్చుకుంటుంది అనమాట. ఓకే, సో క్లయింట్ యూజెస్ టీజీటీ టు అప్లై యాక్సెస్ టు సర్వర్కి అప్లై చేస్తుంది యాక్సెస్ రిక్వెస్ట్ని. డొమైన్ కంట్రోలర్ రిటర్న్స్ యాక్సెస్ టు సర్వర్. డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే యాక్సెస్ అప్రూవల్ ఇస్తుంది. సో ఇలా మనకి సిస్టము యూజరు డొమైన్ కంట్రోలర్తో యాక్సెస్ రిక్వెస్ట్లని తెచ్చుకుంటాయి. సో ఈ సిస్టంలోకి నేను లాగిన్ అవ్వగలను, నేను కరెక్ట్ యూజరు, ఐఎమ్ ద రైట్ యూజర్, ఐఎమ్ ఏబుల్ టు లాగిన్ టు దిస్, సో ఐ వాంట్ టు లాగిన్ టు దిస్ సిస్టమ్ అంటే వీటన్నిటికీ డొమైన్ కంట్రోలర్ అనేది బ్యాక్ ఎండ్లో ఇలా ఇస్తుంది మనకి అప్రూవల్ అనేది. సో అది ఏడిడిఎస్ లాగాన్ ప్రాసెస్. బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ మీకు కనిపించదు, బ్యాక్ ఎండ్లో ఇలా జరుగుతుంది. అకౌంటు, వర్క్ స్టేషన్ ఈ రెండు అప్రూవల్స్ తెచ్చుకుంటేనే ఈ సిస్టంలోకి లాగిన్ అవ్వాలి. వర్క్ స్టేషన్ ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ అండి, క్లయింట్ మిషన్. ఓకే, నెక్స్ట్. సో దట్స్ ఆల్ అబౌట్ థియరీ. నౌ మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని ఇన్స్టాల్ చేయడము ఒక సిస్టంలో. నిన్న ఆల్రెడీగా మనం ఒక సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసాము, ఒక క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసాం. మనం వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ వర్చువల్ మిషన్స్లో ఒక వర్చువల్ మిషన్లో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఒక వర్చువల్ మిషన్లో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇవ్వండి, ఇది జస్ట్ లోకల్ యూజర్, దీంట్లో ఏం లేదండి. దిస్ ఈజ్ ఓన్లీ ఒక వర్చువల్ మిషన్, ఒక సిస్టమ్. ఆ సిస్టంలో నేను విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశాను. కావాలంటే మీరు లోకల్ సర్వర్ క్లిక్ చేయండి.
లోకల్ సర్వర్ క్లిక్ చేస్తే చూసారా, ఈ సిస్టమ్ ఏంటి, వర్క్ గ్రూప్ మెషిన్. ఈ సిస్టమ్ వర్క్ గ్రూప్ మెషిన్. దీంట్లో కూడా లాగిన్ అవుదాం. ఓకే, ఇది వర్క్ గ్రూప్ మెషిన్. చూసారా, వర్క్ గ్రూప్ మెషిన్. ఇది కూడా వర్క్ గ్రూప్ మెషిన్. ఈ రెండు వర్క్ గ్రూప్ మెషిన్లే. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని? మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వర్చువల్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలి. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వర్చువల్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇన్స్టాల్ చేసే ముందు మనం ఐపీ అడ్రస్లు అనేవి అసైన్ చేసుకోవాలి. ముందు ఐపీ అడ్రస్లు అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో ఐపీ అడ్రస్ని ఎలా అసైన్ చేయాలి? ఓకే, సో ఇక్కడ మీరు సర్వర్ మేనేజర్లో ఇక్కడ లోకల్ సర్వర్కి వెళ్తే, ఇక్కడ సర్వర్ మేనేజర్లో లోకల్ సర్వర్కి వెళ్తే ఇక్కడ మనకి కనిపిస్తాయి. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి చూసాం నెట్వర్క్ కనెక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ నెట్వర్క్ కనెక్షన్స్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv4లోకి వెళ్ళి ఇక్కడ చూసారా ఐపీ అడ్రస్లు ఏమీ లేవు. సో మీరు యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక ఐపీ అడ్రస్ ఇస్తాను. 190.168.223 నేను ఐపీ అడ్రస్ 1 ఇచ్చాను. ఓకే, ఐపీ అడ్రస్ 1. సో ఇక్కడ ప్రిఫర్డ్ డిఎన్ఎస్ సర్వర్, ఇది డిఎన్ఎస్ సర్వర్ యాక్టివ్ డైరెక్టరీ ప్రతిదీ ఇదే కాబట్టి డిఎన్ఎస్ అనేది మీకు చెప్తాను. సో సేమ్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో డిఎన్ఎస్కి సెపరేట్ సర్వర్ని క్రియేట్ చేయట్లేదు. సో సేమ్ సర్వర్లోనే డిఎన్ఎస్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో సేమ్ డిఎన్ఎస్ సర్వర్ కూడా అదే. సో ఇంకా ఆల్టర్నేటివ్ సర్వర్ అయితే ఏం లేదు దీనికి. ఓకే, ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేశానండి. ఓకే, నో ఐపీ అడ్రస్ అసైన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలి. యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేయాలి. సో యాక్టివ్ డైరెక్టరీని క్లోజ్ ఇట్. యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ నేమ్ విన్ ఎస్ఆర్వి అని ఉంది. మీరు ఇన్ కేస్ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు మార్చుకోవచ్చు. ఇది విన్ యాక్టివ్ డైరెక్టరీ అని, ఇది యాక్టివ్ డైరెక్టరీ కాబట్టి నేను ఏం చేస్తానంటే జస్ట్ విన్ ఏడి అంటాను. విన్ ఏడి విన్ యాక్టివ్ డైరెక్టరీ, లేదా ఓ పని చేద్దాం విన్ డీసీ, డొమైన్ కంట్రోలర్ కదా, ఈ సర్వర్ నేమ్ డొమైన్ కంట్రోలర్ కాబట్టి, అంటే మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తే ఈ సర్వర్ డొమైన్ కంట్రోలర్గా మారుతుంది కాబట్టి నేను విన్ డీసీ అంటాను. విన్ డీసీ, లేదా కొందరు ఏం చేస్తారంటే కంపెనీ నేమ్తో ఏఆర్ఎన్ డీసీ, అంటే ఏఆర్ఎన్ అనేది ఒక కంపెనీ, లెట్స్ అజ్యూమ్ ఏఆర్ఎన్ అనేది ఒక కంపెనీ ఏఆర్ఎన్ డీసీ అనొచ్చు. సో నేను డీసీ అనేది మార్చుకుంటా. సో నేమింగ్ కన్వెన్షన్. ఓకే, చూసారా విన్ డీసీ. ఓకే, విన్ డీసీ మారింది. జస్ట్ కంప్యూటర్ నేమ్ని చేంజ్ చేశానండి అంతే, జస్ట్ సింపుల్, ఇంకేం లేదు. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, లాగిన్ అవడం. ఓకే, లాగిన్ అయ్యా. ఓకే, కంప్యూటర్ నేమ్ చేంజ్ అయిందా లేదా చూడండి. కంప్యూటర్ నేమ్ విన్ డీసీ కింద చేంజ్ అయింది. జస్ట్ ఇది ఒక వర్క్ గ్రూప్ మిషన్, ఇది సర్వర్ కాదు, ఇది జస్ట్ వర్క్ గ్రూప్ మిషన్. సో ఇప్పుడు మనం ఈ వర్క్ గ్రూప్ మిషన్లో మనం యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేద్దాం. యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఈ మిషన్ ఏమవుతుందంటే, ఈ కంప్యూటర్ ఏమవుతుందంటే డొమైన్ కంట్రోలర్గా మారుతుంది. సో మరి యాక్టివ్ డైరెక్టరీని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే సింపుల్ అండి. మీరు డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ ఉంది. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ని క్లిక్ చేయండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అవ్వగానే క్లిక్ నెక్స్ట్.
రోల్ బేస్డ్ ఆర్ ఫీచర్ బేస్డ్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ నెక్స్ట్. సో ఏ సర్వర్లో మీరు యాక్టివ్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు అంటే జస్ట్ ఈ సర్వర్లో సెలెక్ట్ ద సర్వర్ ఫ్రమ్ ది అబౌవ్. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇది సేమ్ సెట్టింగ్సే ఉంచేయండి. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మనం రోల్స్, ఇవన్నీ రోల్స్ అండి. మనం ఏ రోల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము? యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఈ రోల్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో మనం సెలెక్ట్ చేసుకోండి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్ అనగానే మనకి ఇక్కడ ఫీచర్స్ మీరు ఏమి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఫీచర్ ఎనేబుల్ అవుతుంది ఆటోమేటిక్గా, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది, మీరు ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ ద డెస్టినేషన్ సర్వర్ ఆటోమేటికలీ ఇఫ్ రిక్వైర్డ్. అంటే ఇన్ కేస్ రీస్టార్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ చేయమని సిస్టమ్కే మనం చెప్తున్నాం. సో చెక్ బాక్స్ ఇన్స్టాల్. సో యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అవుతున్నాయి, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనము కాన్ఫిగర్ చేయాలి యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని. యా, ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూసారా ఫ్లాగ్ సింబల్ ఉంటుంది, దీన్ని నోటిఫికేషన్ ఏరియా అంటారు, ఫ్లాగ్ సింబల్. సో క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమొస్తుంది? పోస్ట్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్, ప్రమోట్ దిస్ సర్వర్ టు ఎ డొమైన్ కంట్రోలర్. సో ఈ సర్వరు వర్క్ గ్రూప్ సర్వర్, వర్క్ గ్రూప్ మిషన్. ఈ వర్క్ గ్రూప్ మిషన్ని మీరు డొమైన్ కంట్రోలర్గా ప్రమోట్ చేయండి అంటుంది. ఎప్పుడు ప్రమోట్ చేయమని అడుగుతుంది? మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, మనకు చూపిస్తుంది ఈ సర్వర్ని మీరు ఇప్పుడు డొమైన్ కంట్రోలర్గా ప్రమోట్ చేయండి అని. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ కాన్ఫిగరేషన్ విజార్డ్ అని వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఏంటంటే, మనం యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అనాలి. యాడ్ ఏ న్యూ ఫారెస్ట్. ఓకే, యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అనాలి. అనిన తర్వాత మనం ఇప్పుడు డొమైన్ నేమ్ ఏమి ఇవ్వాలి? జనరల్గా డొమైన్ నేమ్స్ అనేవి కంపెనీ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో నేను ఏఆర్ఎన్ డాట్, ఓకే ఏఆర్ఎన్, మీరు స్మాల్ ఇచ్చినా అప్పర్ కేస్ ఇచ్చినా లోవర్ కేస్ ఇచ్చినా ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే విండోస్ ఇస్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. విండోస్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు, విండోస్ అనేది కేస్ సెన్సిటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. లినక్స్ అనేది కేస్ సెన్సిటివ్. సో మీరు అప్పర్ కేస్ ఇస్తే ఎప్పుడు అప్పర్ కేస్ ఇవ్వాలి, లోవర్ కేస్ ఇస్తే ఎప్పుడు లోవర్ కేస్ ఇవ్వాలి. సో మీరు ఎలా ఇచ్చారో అలా వాడాలి లినక్స్లో. కానీ విండోస్లో ఇక్కడ మీరు లోవర్ కేస్ ఇచ్చి అప్పర్ కేస్ ఇవ్వచ్చు ఫ్యూచర్లో. సో ఎలా అయినా మనం ఏదైనా పర్వాలేదు. సో మీకు కొద్దిగా విజిబుల్గా కనబడాలంటే ARN.com అని ఇస్తున్నాను. ఇలా ARN.com. క్లిక్ నెక్స్ట్ అండి. డొమైన్ నేమ్ ఏంటండి ఇప్పుడు? ARN.com. సో డొమైన్కి డొమైన్ కంట్రోలర్కి డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైందా? ఇంతకుముందు నేను డొమైన్ చెప్పాను. డొమైన్ ఏంటంటే వాట్ ఈజ్ డొమైన్? డొమైన్ ఈజ్ ఎ లాజికల్, ఫిజికల్ కాదు. ఇప్పుడు ఈ మెషిన్ అనేది డొమైన్ కంట్రోలర్, ARN.com అనేది డొమైన్. ఓకే, ARN.com అనేది డొమైన్, ఈ సిస్టమ్ అనేది డొమైన్ కంట్రోలర్. సిస్టమ్ అనేది ఫిజికల్ థింగ్ కదా, ఇది ఫిజికల్. డొమైన్ అనేది లాజికల్. సో ARN.com అనేది మనం డొమైన్ అంటాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మనం టైప్ డైరెక్టరీ సర్వీస్ రిస్టోర్ మోడ్. సో ఎప్పుడైనా మనం డైరెక్టరీ సర్వీసెస్ని, అంటే యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని రీస్టోర్ చేయాలన్నా, లేకపోతే మనం బ్యాకప్ని రీస్టోర్ చేయాలన్నా, మనం సర్వీసెస్ని ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ మూవ్ చేయాలన్నా అప్పుడు ఈ పాస్వర్డ్ ఉపయోగపడుతుంది. సో మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి.
ఈ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో పనికొస్తుంది. ఓకే, పాస్వర్డ్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్, అంతే. సో వెరిఫైయింగ్ నెట్ బయర్స్ నేమ్ అసైన్ టు ద డొమైన్ అండ్ చేంజ్ ఇట్ ఇఫ్ నెససరీ. సో చెక్ చేస్తుంది ఈ ఇలాంటి డొమైన్ ఏదైనా సరే ఇంకే సిస్టమ్కైనా ఉందా, ఏ డొమైన్ అయినా కాన్ఫిగర్ అయ్యి ఉందా అని. సో క్లిక్ నెక్స్ట్, అంతే, క్లిక్ నెక్స్ట్. సో నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లు ఎన్టీడిఎస్ అంటే ఏంటి, సిస్వాల్ ఫోల్డర్ అంటే ఏంటి చెప్పానా. సో ఇది డేటాబేస్ ఫోల్డర్. ఎన్టీడిఎస్ అనేది డేటాబేస్, ఇది లాగ్ ఫైల్ ఫోల్డర్, ఇది ఎన్టీడిఎస్ లాగ్ ఫైల్ ఫోల్డర్. సో మీకు డేటాబేస్ ఫైల్ ఏమొస్తుంది, ntds.dit అని వస్తుంది, ఇది డేటాబేస్ ఫైల్. బట్ ఈ డేటాబేస్ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇది సి విండోస్ ఎన్టీడిఎస్ లో డేటాబేస్ ntds.dit అనేది స్టోర్ అవుతుంది. ఈ ఫైల్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఓకే, మరి సిస్వాల్ చూడండి, సిస్వాల్ ఫోల్డర్. సిస్వాల్ అంటే ఏంటంటే మనకి చెప్పాను మీకు, పాలసీస్ యొక్క టెంప్లెట్స్ అనేవి ఇందులో సేవ్ అవుతాయి. ఓకే, క్లిక్ నెక్స్ట్. మీరు ఇన్ కేస్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు ఈ పాత్ని, కానీ లెట్స్ లీవ్ ఇట్ యాజ్ డిఫాల్ట్. సో క్లిక్ నెక్స్ట్. సో ఇప్పుడు మీరు రివ్యూ చేసుకోవచ్చు, మీరు ఇన్ కేస్ ఏమైనా సరే చేంజ్ చేయాలనుకుంటున్నారా, ఏమైనా రాంగ్ అన్నీ మనం ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం రివ్యూ చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే లెట్స్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళి మనం చేంజెస్ చేసుకుంటూ ముందుకు రావచ్చు. ఓకే, సో మన సెట్టింగ్స్ అన్నీ కరెక్టే. సో గోయింగ్ ఫార్వర్డ్, సో ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ప్రీ రిక్విజిట్ చెక్స్ అనేది జరుగుతాయి. సో ఆల్ ప్రీ రిక్విజిట్ చెక్స్ పాస్ సక్సెస్ఫుల్లీ. క్లిక్ ఇన్స్టాల్ టు బిగిన్ ద ఇన్స్టాలేషన్. క్లిక్ ఇన్స్టాల్ చేయమని చెప్తాను. సో ఇప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని ఇంతకుముందు ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సర్వీసెస్ని కాన్ఫిగర్ చేస్తూ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంతకుముందు మనం ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేసిన తర్వాత మనం కాన్ఫిగర్ చేసి యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం. యాక్చువల్ ఇన్స్టాలేషన్ అనేది ఇది. చూసారా, ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. సో మనం ఎందుకంటే రీబూట్ చేయమని చెప్పాం కాబట్టి ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. క్లోజ్ చేసేయండి, జస్ట్ క్లిక్ క్లోజ్, రీబూట్ అవుతుంది. సో రీస్టార్ట్ అవుతుంది సిస్టమ్. ఎనీ క్వశ్చన్స్ అండి? సో మనకి సిస్టమ్ ఇప్పుడు రీబూట్ అయిన తర్వాత నౌ ద సిస్టమ్ బికమ్స్ డొమైన్ కంట్రోలర్ అయిపోతుంది. చూద్దాం, మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్ గ్రూప్ అనే ప్లేస్లో మనకి ఇప్పుడు డొమైన్ అని వస్తుంది. నేను మీకు చూపించాను,
కంప్యూటర్ నేము వర్క్ గ్రూప్ అనేది ఉంటుంది. వర్క్ గ్రూప్ దగ్గర మనకి వర్క్ గ్రూప్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకి అక్కడ డొమైన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్క్ గ్రూప్ మిషన్ కాదు ఇది. ఇప్పుడు డొమైన్ కంట్రోలర్. ఈ సిస్టమ్ కాస్త ఇప్పుడు డొమైన్ కంట్రోలర్ అయిపోతుంది ఆఫ్టర్ రీబూట్. ఓకే, సో రీబూట్ అవుతుంది. జస్ట్ వెయిట్. ఎందుకు ఇంత తక్కువ టైం తీసుకుంటుందో లెట్స్ చెక్ అండి, చూద్దాం. 2 GB ఉందండి. మనం 2 GB ర్యామ్ ఇచ్చాం కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ర్యామ్ని మూవ్ చేస్తా. ఓకే, తర్వాత ప్రాసెసర్ని కూడా చేంజ్ చేస్తాం. అందుకండి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాన్ఫిగరేషన్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, చూసారా ఇక్కడ మనకి ARN అని వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ అడ్మినిస్ట్రేటరే కనిపించేది, ఇప్పుడు ARN వచ్చింది. సో ఇది డొమైన్ కంట్రోలర్గా మారిపోయిందండి. లాగిన్ చేసాం. పాస్వర్డ్ నేను ఇంతకుముందు మీకు పాస్వర్డ్ అక్కడ ఇచ్చాను, గుర్తుందా? గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ అని. ఆ పాస్వర్డే నేను ఇక్కడ ఇచ్చాను, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు లోకల్ సర్వర్లోకి వెళ్దాం. సో లోకల్ సర్వర్లో ఇంతకుముందు ఇక్కడ మనకి ఏం కనిపించేది? వర్క్ గ్రూప్ అనేది కనిపించేది, అవునా? ఇప్పుడు ఇక్కడ డొమైన్ arn.com కంప్యూటర్ ఇండిసి. చూసారా మారిందా లేదా? ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడికి చేసినప్పుడు ఓకే నౌ, సో డొమైన్ కంట్రోలర్ కాన్ఫిగర్ అయిపోయిందండి. సో టూల్స్లోకి వెళ్తే మనకి డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్ అయిందా లేదో తెలిసిపోతుంది. ఇదండి, ఇగో ఇవి ఇలా కనిపిస్తాయి. యాక్టివ్ డైరెక్టరీ, యూజర్స్ అండ్ కంప్యూటర్స్, ఇవన్నీ యాక్టివ్ డైరెక్టరీ అని కనిపిస్తాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డొమైన్ కంట్రోలర్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా, కాన్ఫిగర్ అయిందా లేదా, ఇంకా డౌట్ ఉందనుకోండి, ఆ డౌట్ని మనం ఇలా కూడా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ చూస్తే సరిపోతుంది, టూల్స్లోకి వెళ్తే సరిపోతుంది. బట్ ఇంకా మీరు వెరిఫై చేయాలనుకుంటే ఇంకో వే ఉంది. ఆ వేలో కూడా మనం వెరిఫై చేయొచ్చు. ఎలా అంటే టూల్స్లోకి వెళ్ళి ఈవెంట్ వ్యూవర్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ చేసి విండోస్లోకి వెళ్ళి మనం విండోస్లో కాదండి, ఇక్కడ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ డైరెక్టరీ సర్వీసెస్ ఉంటాయి. ఈ డైరెక్టరీ సర్వీసెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి 2 లాగ్స్ ఉంటాయి. 1000 ఇదండి, 1000 మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ సెటప్ కంప్లీట్ వర్షన్ ఇది అని చూపిస్తుంది. ఇదొకటి. అండ్ 1394 ఇదొకటి. ఆల్ ప్రాబ్లమ్స్ ప్రివెంటింగ్ అనే, సో అప్డేట్స్ టు ద యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ database have been cleared. New updates to the Active Directory domain services database are successful. Next login service has restarted. ఈ 2 లాగ్స్ మనకి జనరేట్ అవుతాయి. ఈ లాగ్స్ ఇలా జనరేట్ అయిందంటే దాని అర్థం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ అనేవి ప్రాపర్గా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినాయి ఈ మిషన్లో అని అర్థం. ఓకే, ఇలా కూడా మనం వెరిఫై చేయొచ్చు. లేదా మీరు ఇలా క్లిక్ చేస్తే చాలు, టూల్స్లోకి చెక్ చేస్తే యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, అందులో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ గ్రూప్స్, యూజర్స్ ఇవన్నీ. ఓకే, సో యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసాము. సో ఈ మిషన్ వచ్చేసి విన్ 2012 అనే మిషన్ డొమైన్ కంట్రోలర్ అయిపోయింది. నౌ ఈ కంప్యూటర్కి మనం క్లయింట్ని యాడ్ చేయాలి.
ఈ కంప్యూటర్కి మనం క్లయింట్స్ని యాడ్ చేయాలి. అవునా? క్లయింట్స్ని యాడ్ చేయడం ఈరోజు క్లాస్లో ఉందా లేదా నేను చూస్తానండి. లేదా రేపటి క్లాస్ అంటే రేపు చెప్పుకుందాం. ఓకే, 5th 6th సో ఇది రేపటి క్లాస్లో ఉంది, మనం రేపు చెప్పుకుందాం. సో ఇప్పుడు డొమైన్ కంట్రోలర్ రెడీ అయింది. ఓకే, డొమైన్ కంట్రోలర్ రెడీ అయిపోయింది. సో ఈ డొమైన్ కంట్రోలర్కి మనం ఎలా ఈ డొమైన్ కంట్రోలర్కి మనం క్లయింట్ని ఎలా యాడ్ చేయాలి? ఈ డొమైన్ కంట్రోలర్కి క్లయింట్ మనం ఎలా యాడ్ చేయాలి అనేది మనం రేపు చెప్పుకుందాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? సో ఇక్కడ ఆల్రెడీ మనకి క్లయింట్ ఉంది, ఈ ఒక కంప్యూటర్ ఉంది విండోస్ 7. ఈ కంప్యూటర్ని మనం ఎలా యాడ్ చేస్తాం అనేది రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, క్లయింట్స్ అండ్ మెంబర్ సర్వర్స్ గురించి మనం రేపు చెప్పుకుందాం. సో ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో.